అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిట్టు సునీల్. ఈరోజు మన శంకర్ ప్రసాద్ సినిమా మా థియేటర్స్లో ఇక్కడ పోలాండ్లో రిలీజ్ చేస్తే మేము చూడడానికి వెళ్తున్నాము. ఇప్పుడు మేము సినిమాకి వెళ్ళడానికి అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు రాత్రి 11, 12 అయింది అనుకుంటారేమో. 8:30 మాత్రమే అయిందనమాట టైం అన్నది. మేము బస్ స్టాప్కి అయితే నడుచుకుంటూ వచ్చేసాము. బస్ కోసం అయితే ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం. కాసేపట్లో బస్ అయితే వస్తుంది. చూస్తారు కదా, రోడ్లన్నీ కూడా చాలా ఖాళీగా అయితే ఉన్నాయి. సో మా బస్ వచ్చింది. ఇప్పుడే ఇంకా మేము ఎక్కబోతున్నాము. సినిమా హాల్కి వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు మా ఇంటి నుంచి ఒక 10 minutes బస్సులో, అంతే, పెద్ద దూరం ఏం కాదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మేమైతే సినిమా హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది వ్రోస్లావియా మాల్లోనే పైన సినిమా సిటీ అని ఉంటుంది. అక్కడే సినిమాలన్నీ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు మేమైతే బస్ అయితే దిగిపోతున్నాము. మా స్టాప్ కూడా వచ్చేసింది. ఇప్పుడు బస్ అయితే దిగిపోయి లోపల మాల్లోకి అయితే వెళ్తున్నాము. ఇదంతా మీరు ఆల్రెడీ అంతకుముందు వీడియోస్లో కూడా చూసారు. వ్రోస్లావియా మాల్ లోపలంతా ఇలా ఉంటుంది. ఇప్పుడు మనము ఎక్స్కలేటర్ ఎక్కి ఇలా పైకి వెళ్తే పైనంతా కూడా సినిమా సిటీ, అలాగే రెస్టారెంట్లు అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఫుడ్ కోర్ట్స్ అవన్నీ కూడా పైనే ఉంటాయి, మెక్డొనాల్డ్స్ అవన్నీ. ఇప్పుడు నాకు వీలైనన్ని చూపిస్తాను, ఎందుకంటే సినిమా టైం కూడా అయిపోవచ్చింది. అందుకని ఇక్కడ చిన్నగా మీ అందరికీ పైన ఎలా ఉంటుందనేది ఒక చిన్న బిట్ అయితే నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను. మీకు ఎదురుగా కనిపిస్తున్నది మ్యాంగో మామా. అది కూడా ఒక రెస్టారెంటే అనమాట. ఆ రెస్టారెంట్కి చాలా బ్రాంచెసే ఉన్నాయి. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి సినిమా హాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. స్క్రీన్ దగ్గరికి ఇలా నడుచుకుంటూ వెళ్ళినట్టయితే మనకి హాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ లోపల చూసారు కదా, పైన అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట వ్యూ అన్నది. ఇంకా చాలా ఫుడ్ కోర్ట్ షాప్సే ఉన్నాయి, కానీ మాకు ఇంకా సినిమా టైం అయిపోతుంది అని గబగబా అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ చూసారు కదా, ఇదంతా సినిమా సిటీ అనమాట. ఇక్కడ సినిమాలన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. మన తెలుగు సినిమాలు అయితే తక్కువే, ఎక్కువగా ఇంగ్లీషు, పాలిష్ అలాంటి సినిమాలన్నీ ఇక్కడ రిలీజ్ అవుతూ ఉంటాయి. తెలుగు సినిమాలు రిలీజ్ అయినా ఇక్కడ ఈ మాల్లో ఇవ్వరు, వేరే మాల్స్లో ఇస్తూ ఉంటారనమాట. ఇప్పుడు లోపలికైతే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చూసారు కదా, ఇంకా వేరే ఇంగ్లీష్, పాలిష్ సినిమాలు అవి కూడా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి చాలామందే ఉన్నారు జనాలు. ఇప్పుడు ఇక్కడ మేము వెళ్ళాలి. విఐపి స్కేల్ అని చూసారు కదా, అక్కడ మా స్క్రీన్ వచ్చేసి 7 అనమాట. ఇప్పుడు ఆ స్క్రీన్ 7 దగ్గరికి నడుచుకుంటూ మేమైతే వెళ్తూ ఉన్నాము. ఇక్కడంతా కూడా బయట ఖాళీగా ఉంది. చూసారు కదా, కూర్చోడానికి అక్కడ కూడా ప్లేసులు ఉన్నాయి. ఇక్కడ చూసారా, స్క్రీన్ మీద మన శంకర వరప్రసాద్ గారు సినిమా అని చూపిస్తుంది 9:10కి. ఇలా లోపలికి వెళ్ళంగానే ఎవ్వరూ లేరనమాట, జనాలు ఎవరో 2 ఉన్నారంతే. మేమే తొందరగా వెళ్ళామేమో అని అనిపించింది. ఇక్కడ పైన లాస్ట్ రోలో అయితే మేము బుక్ చేసుకున్నాం సీట్లు, అక్కడే కూర్చోం. ఇప్పుడు ఇక్కడ సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. టైం షార్ప్ 9:10కి మూవీ అన్నది స్టార్ట్ అయిపోయింది అనమాట. చాలా రోజుల తర్వాత మేము కూడా సినిమాకి వచ్చాము. అందులో ఈ చిరంజీవి సినిమా అనేసరికి తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాలని వచ్చాము. సినిమా అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. ఆల్మోస్ట్ 12 అయిపోయింది రాత్రి. ఇంతకీ మీరందరూ సినిమా చూసారో? చూడకపోతే తప్పకుండా మీరందరూ కూడా వెళ్ళి సినిమా చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడే సినిమా చూసేసి వచ్చేసా. మీరు కూడా చూడకపోతే చూడండి, చాలా బాగుంది సినిమా. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. స్టే ట్యూన్. బాయ్.